హరీష్ గారు చెప్తే సరిపోలేదా అన్నారు. మురళి గారు చారి గారి మాట హరీష్ గారు చెప్తే సరిపోలేదా? నేనేమంటున్నా ఒక్క మాట నాకు ఒక్క నిమిషం ఇవ్వండి. ఇప్పుడు చారి గారు మీరు అన్నట్టు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో రాజ్యాంగబద్ధమైన పోస్టులు నిర్వహించిన ఆయన ఒకసారి ఒక సభకు హాజరు కాకుండా ఇంకో సభకు కూడా హాజరు కాకపోతే అభ్యర్థిత్వం అనేది డిలమాల పడుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా ఆయన ప్రమాణ స్వీకారం చేసిండ్రు. కానీ ఇంతవరకు సభలో అడుగు పెట్టలే. పైగా మా పార్టీ ప్రజల తరపున కొట్లాడుతుంది అంటే విపక్ష నేత అంటే టీఆర్ఎస్ కాదండి బాబు, మిగతా పక్షాలన్నిటికీ కూడా ఎంఐఎంకు బీజేపీకి కూడా ఆయన విపక్ష నేత, సభకు విపక్ష నేత, ప్రజలకు విపక్ష నేత. ఇక ఆయన బాధ్యత ఎట్లుందో ఒక్కసారి చూడండి. ఒకటి. రెండవది, హరీష్ రావు గారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా చెప్పొచ్చు సమాధానం. నేనేమంటున్నా, ఇప్పుడు ఆయన హోదా ఏంది? జస్ట్ ఎమ్మెల్యే. కేటీఆర్ గారు హోదా ఏంది? జస్ట్ ఎమ్మెల్యే. విపక్ష నేత కాదు, ఉపనేతను కూడా ఎంచుకోలేకపోయినారు వాళ్ళ అంతర్గత పోరుతో. మీ సమస్యనే పరిష్కరించిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఒకటి. రెండవది, అతి ముఖ్యమైనది ఏంటంటే మీరు కేవలం రాజకీయం చేస్తున్నారా? ఈరోజు బీఆర్ఎస్లో అంతర్గత విభేదాలు ఉన్నాయి, కేసీఆర్ గారు సభకు రావట్లేదు, ఈ అంశాలన్నీ చూపించి ఈ మొత్తం ఎపిసోడ్ పొలిటిసైజ్ చేయదలుచుకున్నారా మీరు కూడా? నేనేం చేయబోతున్నా చెప్తా వినండి. ఇప్పుడు భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగరే కాదు, కేఎల్ఐ, పాలమూరు రంగారెడ్డికి అతి తక్కువ ఖర్చుతో ఇప్పుడు దాన్ని స్టెబిలైజ్ చేయొచ్చు. వాళ్ళు దాదాపు నేను అంటున్న 10% నిధులు వెచ్చిస్తే అయిపోయేది సార్. అది నేను ఇప్పుడు చెప్పినగా ఇంతకుముందు ప్రతిపాదన. రేపు ఉత్తమ్ గారిని కూడా కలుస్తా. నేను చాలామంది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా కలవడానికి సిద్ధంగా ఉన్నారు. సుందిల్లను మనం స్టెబిలైజ్ చేసుకుంటే, ఎల్లంపల్లికి ఎత్తిపోసుకుంటే వీటిని సామర్థ్యాలు తగ్గించుకోవచ్చు, కాళేశ్వరాన్ని రీస్టెబిలైజ్ చేసుకోవచ్చు. ఆ విషయాలు, ఆ రెండు విషయాలు పక్కన పెట్టండి. సుందిల్ల అన్నారం బ్యారేజీల విషయం, మన అన్నారము మేడిగడ్డ విషయాలు పక్కన పెట్టండి. ఎన్నో చిన్న నీటిపారుదలకు సంబంధించిన అంశాల్లో వేల కోట్లతోనే ఎక్కువ స్టెబిలైజ్ అయ్యి ఉన్నాయి. వాటిని చేస్తాం. అది రేపు మా విజన్ డాక్యుమెంట్లో ఉంటుంది. సభ ఈ రోజుకు రేపటికి ఇవన్నీ ఇప్పటికీ తాత్కాలికంగా బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఇట్లా తెలుస్తున్నాయి. రేపటి రోజు నేను క్యాబినెట్ తీసుకోబోయే నిర్ణయాల గురించి మాట్లాడదాం. కానీ నేనేమంటున్నా, ఆర్థిక బడ్జెట్ పెడితే దాని మీద మాట్లాడేటోళ్ళు లేరు, ఇరిగేషన్ మీద పెడితే దాని మీద మాట్లాడేటోళ్ళు లేరు. ఏ అంశం వచ్చినా కూడా రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ చర్చ రేవంత్ రెడ్డి గారు రైట్ చేస్తున్న పాయింట్, ఇక్కడ ఏదో నేను కొట్టినట్టు చేస్తాను, నువ్వు ఏడిచినట్టు చేయన్నట్టు మీ ఇద్దరు కలిసి ఒక వ్యవహారం నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వరకే ఈ మొత్తం వ్యవహారం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మళ్ళీ మీరిద్దరు ఎక్కడికక్కడ అన్ని మొత్తం కప్పెట్టేసేటువంటి అవకాశం ఉంది. అది రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక డౌట్. వారి సమాధానం చెప్పండి. ఇప్పుడు బయట నేను ఒక మాట అంట, బయట ఒక చర్చ జరుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కోసం వాళ్ళు త్యాగం చేసిండ్రు, వీళ్ళు నష్టపోయే టైంలో కొంత లబ్ధి పొందిండ్రు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఎంపీ కొరకు టీఆర్ఎస్ త్యాగం చేస్తుందనేది కూడా చర్చ నడుస్తున్నది. ఇది రాజకీయం. కానీ నేనంటున్న ఒక మాట, ఇప్పటికీ కూడా వాళ్ళకు స్పష్టత లేదు. బీజేపీ వాళ్ళకు కూడా కాంగ్రెస్ విమర్శించడం గుడ్డిగా ఒక పనిగా పెట్టుకుంది. కానీ అవినీతి మీద వాళ్ళు చేస్తున్నది ఏంటంటే బీజేపీ ఇస్తుంది కాబట్టి. చెప్పండి రేవంత్ రెడ్డి గారు. మాకు ఎవ్వరితోటి ఆదరణ లభిస్తుంది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలవబోతుంది కాబట్టి, మొన్న ఎట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో డ్యామేజ్ చేసినలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటి అని చెప్పి మళ్ళీ అటువంటి స్లోగన్ అందుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంఐఎంతో ఎవరండి చట్టాపట్టాలు వేసుకునేది? ఎంఐఎంను ప్రొటెన్ స్పీకరు మొన్న ఇక్కడ లండన్లో మిగతా అన్ని చోట్ల కలిసి తిరుగుతున్నది, కలిసి యొక్క దీంతో నడుపుతున్నది. అంటే మీ మాటలకు అసలు ఏమాత్రం శాంటిటీ లేదు, అది అబద్ధం అని చెప్పి తేలిపోయింది కదా కాంగ్రెస్ పార్టీ మాట్లాడేదానికి. దయాకర్ గారు కూడా చెప్పారు. ఎంఐఎం అంటే దయాకర్ గారు ప్రశ్న నేను అదే చెప్తున్నా. బీఆర్ఎస్, బీజేపీ అనే దోస్తీ అనేది కాంగ్రెస్ గతంలో రాజకీయ లబ్ధి కోసం మాట్లాడింది. ఆ లబ్ధి పొందింది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు కూడా అదేదో చేస్తే ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నాను, కానీ అది జరగదు. ఎందుకంటే మీ యొక్క నిజస్వరూపం అసలు పొత్తుకే పోతారట. మీరు ఆయన కేంద్ర మంత్రిగా ఉంటాడట రేపు మీ ప్రభుత్వంలో. ఎవరికి సహకరించింది? అదే నేను అనేది. ఇప్పుడు ఒకటి మురళి గారు, టోటల్ రాజకీయాలు ఇప్పుడు ఒకటి వినండి. ఇప్పుడు మాకు ఇప్పుడు మాకు అవసరం లేదు. బీఆర్ఎస్, బీజేపీ దగ్గర అవుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనే దాని ఇంపాక్ట్ పడుతుంది చెప్తున్నాం కదా. మాకు ఇప్పుడు
వీళ్ళు గతంలో సోషల్ రేపు మీడియా ఆయన ద్వారా కేంద్ర గతంలో మంత్రి అసెంబ్లీ అట ఎన్నికల్లో బాబు, కూడా ఇదే చర్చ అసెంబ్లీకి రాంది చేసిండ్రు. అందుకే. కాంగ్రెస్ సార్ వినండి మురళి గారు గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటేని, అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళేమో మీరు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పేసి కొంచెం ప్రచారం చేసేసి లబ్ధి పొందారు నమ్మిండ్రు సోషల్ కదా. మీడియా ద్వారా. మళ్ళీ ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు అది అవసరమే ఉన్నది. ఇప్పుడు మాకు ఎవరితో ఇప్పుడు కలిసి అవసరం మాకే కాళేశ్వరం ఉందండి. నేపథ్యంలో ఆల్రెడీ ఇప్పుడు ఈ ఎందుకు కాళేశ్వరం కలవాలి? ప్రాజెక్టు కలిసే వివాదం అవసరం లేదు. నేపథ్యంలో మీరు మాకు భారతీయ ఒకటి జనతా పార్టీ పంచన చేరుతున్నారు అన్నది సీఎం కూడా గారు జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. మాజీ సీఎం గారు చెప్పినట్టు తెలంగాణ ప్రయోజనాలు అదే ముఖ్యము, దయాకర్ గారు అడుగుతున్న తెలంగాణ ప్రశ్న. భవిష్యత్తు ముఖ్యము. దానికి ఎవరు పార్టీ ఇస్తే వాళ్ళు చేస్తాం అంతే. చారి గారు ఇప్పుడు కాళేశ్వరం నేపథ్యంలో మీరు బీజేపీ నేను అంటున్నా తెలంగాణ పాలిటిక్స్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ రిలేటివ్నెస్ ఆరోపణ. డిక్లైన్ నిజమా కదా? అవుతున్నది. చారి గారు ఏమిటండి కాళేశ్వరం నేపథ్యంలో మీరు మురళి గారు బీజేపీ చెప్పండి. పంచన చేరబోతున్నారు. ఈ కాళేశ్వరం వివాదం నేపథ్యంలో దీని నుంచి బయటపడడం కోసం బీజేపీ ఉంటే సేఫ్ అనుకుంటున్నారు అన్నది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం. నిజమా అబద్ధమా? అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ మొట్టమని చెప్తున్నది బీజేపీ బీఆర్ఎస్ ఒకటని. బీజేపీ అని ఏమంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని అంటారు. Generalized గా మేము సార్, చెప్తున్నాం కదా. specific ఇప్పుడు ఈ issue కాళేశ్వరం నడుస్తుంది పేరు గొడవంతా కాళేశ్వరం పేరు మీద రాజకీయాలు చేస్తున్నవారు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా రాజకీయాలు చేసి ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ అస్థిరపరచాలి. ఎందుకంటే జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలు ఉండడం మనగడ కష్టం వాళ్ళకు. కనుక రెండు పార్టీలు ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని వాళ్ళు, మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వీళ్ళని. అట్లే ఇగో టీఆర్ఎస్ పార్టీ ఒకటి. భ్రష్టు పట్టించాలి, సమాధానం నాయకత్వాన్ని వచ్చిందా blame జరిగే చేయాలి అన్నదే ఈ రెండు పార్టీల ఆలోచన. ఒకటి. మాకు ఎవ్వరి పార్టీ ఇగో పోనవసరం ఒకటి. లేదు, మేమేమే ఇండివిజువల్గా ఒక- పోతాం, గెలుస్తాం. ఒక మాట వినండి. మీరు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి మీకు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తే ఏమనిపిస్తున్నది? ఇప్పుడు వారు ఈరోజు సమావేశానికి రాలేదు అంటే అయిపోతుంది, రేపు మళ్ళీ సమావేశాలు ఎలక్షన్స్ తర్వాతనే ఉంటాయి. ఎలక్షన్స్ తర్వాత ఉన్న అంశంలో ప్రిడిక్షన్స్ ఏవి, నేను అంటే ఆరోపణలు కూడా కావు. వారు బీజేపీతో సఖ్యతతో ఉండడం ద్వారా రేపు కేంద్రంలో ప్రభుత్వం వస్తే అలయన్స్గా వారు మంత్రివర్గంలో కూడా చేరాలనే సోషల్ మీడియాను, మెయిన్ మీడియాను అదొకటి ఉన్నది. రెండవది మీ మిత్రులు చూడండి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మీరు మాట్లాడతలేరు. విజయసాయి రెడ్డి గారు ఏమన్నారు, ఈ తెలంగాణ ప్రభుత్వం తొందరలోనే పడబోతుంది ఆఫ్టర్ ఎలక్షన్ అన్నారు. వాళ్ళు మీ సహజ మిత్రులే, వీరు బీజేపీతో కలిసి ఉన్నవారే. నిన్న వైవి సుబ్బారెడ్డి గారు ఎస్వి సుబ్బారెడ్డి గారు ఒక మాట అన్నారు, రాజధానిని 10 సంవత్సరాల నుంచి ఎక్స్టెంషన్ చేయాలని. మీరు మీ వాయిసే లేదు దాంట్లో. మీరు తెలంగాణ అంటారు, మా తెలంగాణ అస్తిత్వం అంటారు, మీరు మాట్లాడితే మేమే తెలంగాణ అంటారు. మీ పార్టీ నుంచి ఒక నోట్ చూపియండి నాకు. వైవి సుబ్బారెడ్డి, ఎస్పీ సుబ్బారెడ్డి గారు ఏమన్నారు, 10 సంవత్సరాలు విభజన చట్టంలో ఉన్నది ఇంకా పెంచమని. అవుతూనే వాళ్ళు 3 రాజధానులు కట్టుకుంటా అని చెప్పి ముఖ్యమంత్రిగా 2 రాష్ట్రాల ప్రభుత్వాలుగా మిత్రులు తప్ప వాళ్ళ చేసే పనులకు మేమెందుకు? వాళ్ళు చెప్పే కౌంటర్ మేము చెప్పే అవసరం లేదు కదా. మా పార్టీ వేరే, ఇక్కడ స్టేట్ వేరే, అక్కడ స్టేట్ వేరే. అంటే మీరు వాళ్ళ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిగా సఖ్యతగా కాదు. వాళ్ళు ఎవరైతే మా మేనిఫెస్టో రాశారు, విజయసాయి రెడ్డి గారు కానీ లేదా వైవి సుబ్బారెడ్డి గారు కానీ, వాళ్ళ పార్టీ వాళ్ళ విధానాలు వేరే, మా విధానాలు వేరే. మేము చెప్తున్నాం కదా, రెండు ప్రధాన తెలంగాణ ఆంధ్ర కలపడానికి ప్రాంతీయ పార్టీలు ఎదగడం వాళ్ళకి ఇష్టం లేదు. దేశవ్యాప్తంగా చూసి కనుక ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీని అనుదొక్కాలి. దాని వల్ల ఈ ఒక అంశాన్ని పట్టుకొని బ్లేమ్ చేసి ఎలక్షన్లు పోవాలన్న ఆలోచనే 2 పార్టీలకు ఉన్నది. పరిష్కరించలేదు. ఖచ్చితంగా ఇది రాబోయే పార్లమెంట్ ఎన్నికల మీద కూడా దీని ప్రభావం ఉండబోతోంది అన్నది ఇప్పుడు రాజకీయ పరంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనేది కూడా ఇంకా చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ ప్రాజెక్టు వ్యవహారం, ఈ వివాదం ఎక్కడ ల్యాండ్ అవుతుందో